నాకు తెలిసి మన స్టేట్‌లో యూత్ ఉండేంత ఖాళీగా ఇంకా ఏ స్టేట్‌లో ఉండరనుకుంటా. అక్కడెక్కడో తమిళనాడులో ఎలక్షన్స్ జరిగితే మన ఆంధ్రాలో వాళ్ళంతా కూడా తెగ్గొడలు దించేసుకుంటున్నారు. అబ్బా! విజయ్ గెలిచాడు. ఫస్ట్ టైమ్ పోటీ చేయంగానే గెలిచిపోయాడు అని జెప్పి. కానీ అక్కడ గెలవడం ఇంపార్టెంట్ కాదు. అక్కడున్న ప్రజలు గెలిపించడం ఇంపార్టెంట్ కాదు. వాళ్ళు ఏం చూసి గెలిపించారు అనేది ఇంపార్టెంట్. అంటే అతను ఏదైనా మంచి పనులు చేశాడనా? లేకపోతే వాళ్ళ ఏరియాలో ఉండే వాళ్ళ కోసం ఏదైనా పోరాడాడనా? లేకపోతే జస్ట్ బికాజ్ హి ఈస్ ఎ హీరో, హి ఈస్ ఎన్ యాక్టర్ అన్న ఉద్దేశ్యంతో వాళ్ళు గెలిపించారా అనేది చాలా ఇంపార్టెంట్. ద సేమ్ వే మన ఆంధ్రాలో చూసుకుంటే మాత్రం మన ఆంధ్రాలో ఈ టైప్ ప్యాటర్న్ అనేది అస్సలు ఉండదు. అంటే ఒక హీరో వచ్చాడు మనం గెలిపించాలి అనే ప్యాటర్న్ ఉండదు. మీరు అనొచ్చు 1985 ఆ టైం అప్పుడు మరి మన అన్నగారు సీనియర్ ఎన్టీఆర్ గారు గెలిచారు కదా రాంగానే అని చెప్పి అనుకోవచ్చు. అప్పుడు సోషల్ మీడియా లేదు. ఒక పార్టీకి ఇంకో పార్టీకి మధ్య ఈ రకంగా నెగిటివిటీలు తిట్టుకోవడాలు ఇట్లాంటివి ఏమీ లేవు. ఇంకోటి చూసుకుంటే ఇప్పుడు ప్రెసెంట్ మన సిచ్యువేషన్ చూసుకుంటే మాత్రం మన ఆంధ్రాలో ఈ క్యాస్ట్ ఉంటుంది చూసారా, ఈ కులపిచ్చి ఉంటుంది చూసారా, ఇది పీక్ లెవెల్లో ఉంటుంది. సో వాడు హీరో అయినా కానీ లేకపోతే ఇంకొకటైనా కానీ సరే వాడు ఫస్ట్ మన క్యాస్టా కాదా అనే ఉద్దేశంతోనే చూస్తారు. ఇప్పుడు మన కళ్యాణ్ బాబాయ్ విషయం తీసుకుంటే మాత్రం ఇప్పుడు మన రెడ్డిస్ లో కూడా అంటే ఈ పాలిటిక్స్ లోకి ఎంటర్ అవ్వక ముందు రెడ్డిస్ లో కూడా చాలా మంది ఆయనకి ఫ్యాన్స్ ఉండే వాళ్ళు ఉన్నారు. కాకపోతే వెన్ ఇట్ కమ్స్ టు పాలిటిక్స్ అతను మనోడా కాదా అన్న ఉద్దేశంతోనే చూస్తున్నారు. మనోడు ఓడిపోయాడు. ఇప్పుడు దాన్ని పట్టుకొని అక్కడ విజయ్ గెలిచాడు, ఇక్కడ పవన్ కళ్యాణ్ ఓడిపోయాడు, 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల ఓడిపోయాడు అని చెప్పి చూస్తున్నారు. ఇంకోటి మనం గట్టిగా మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటి అంటే 2019 ఎలక్షన్స్ అప్పుడు అంటే 2014 నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పడ్డ కష్టం అంటే ఈ పాదయాత్ర గానీ లేకపోతే అతన్ని జైల్లో పెట్టడం గానీ ఈ సింపతి గానీ లేకపోతే వాళ్ళ నాన్న చనిపోవడం గానీ ఇవన్నీ కూడా ఒక్కసారిగా ఆయన మీద సింపతిని క్రియేట్ చేశాయి. దాని తర్వాత 2019 ఎలక్షన్స్ అప్పుడు అసలు టీడీపీ లాంటి ఒక పెద్ద గవర్నమెంటే అంటే ఒక పెద్ద పార్టీనే 23 సీట్లకు పడిపోయింది అంటే ఇంక ఏ రేంజ్ లో వచ్చింది అనేది ఇంక మీరే అర్థం చేసుకోవాలి. అలాంటి టైంలో పోటీ చేసినప్పుడు జనసేన పార్టీ గెలుస్తుంది అంటే అని అసలు ఎలా అనుకుంటున్నారు? సరే ఇవన్నీ కూడా మనం పక్కన పెడితే ఎందుకు గెలిచామనేది కాదు, ఎందుకు గెలిపించారు అనే దాని గురించి మనం ఆలోచించాలి.